చాలా మజా వచ్చిందిరా పెళ్లి చూపుల్లో. ఇంతకీ ఆ పోర్ ఎట్లుందో చెప్పరా? మెజర్మెంట్స్ మంచిగున్నాయా? సూపర్ ఉందిరా. తన ట్రాక్ లోకి వస్తే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు. నీ బతుకి ఇంతవరకు జాబే లేదు, తను నీ లైఫ్ లోకి ఎట్లా వస్తుందిరా భయ్? చూస్తుండను రా. మొన్న చిలక దోషం గాడు ఏం చెప్పాడు తెలుసుగా? నీది సూపర్ లైఫ్ రా అన్నాడు. నీ లైఫ్ అంతా ఫుల్ అమ్మాయిలు, డబ్బులు, ఫుల్ ఎంజాయ్మెంట్ అని చెప్పాడా లేదా? యా. హాయ్ సురేష్. హాయ్. సురేష్, మీట్ మై ఫ్రెండ్ సంజిత. హాయ్ సంజిత. హాయ్. సురేష్ అంటే ఇతనేనా? మేమిద్దరం యాక్సిడెంటల్ గా పెళ్లి చూపుల్లో కలుసుకున్నామే. ఓ రియలీ? అది నిజం పెళ్లి చూపులైతే బాగుండేది కదా. ఈ పాటికి ఇద్దరు హనీమూన్ లో ఉండేవారు. సురేష్, మ్యాటర్ ఏంటంటే సంజిత ఒక ఎన్జిఓ రన్ చేస్తుంది. షీ ఆల్సో ప్రొడ్యూస్ డాక్యుమెంటరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్. వావ్, ఐఎమ్ సో గ్లాడ్ టు హియర్ దిస్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఎన్జిఓకి యాడ్ ఫిల్మ్స్ చేస్తారా? చేస్తారా నా? కళ్ళు మూసుకొని జాబ్ చేస్తా. ఐ లవ్ క్రియేటివ్ జాబ్, యూనో. దిస్ ఇస్ మై నంబర్. థ్యాంక్ యూ. ప్రెజెంట్ నేను ఆర్గాన్ డొనేషన్ మీద ఒక డాక్యుమెంటరీ షూట్ చేయబోతున్నాను. థ్యాంక్స్. మన దేశంలో ఎవ్రీ ఇయర్ ఆర్గాన్స్ అందక 5 లక్షల మంది చనిపోతున్నారు. ఓ గాడ్, అంత స్కేర్సిటీ ఉందా? యా, ఎందుకంటే మనం ఇంకా పాత ఆచారాలు కట్టుబాట్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నాం. ఆర్గాన్ డొనేషన్కి చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే, కానీ నా మాటకొస్తే మాత్రం చచ్చిన ఒప్పుకోను. అంత భయమా? జబ్బులంటే చాలా భయం. అందుకే హాస్పిటల్స్కి వెళ్ళను, ఎంత క్లోజ్ బంధువులైనా సరే. మన చుట్టూ చాలా మంది దురదృష్టవంతులు ఉంటారు సురేష్. అదిగో ప్రసాదరావు, శాంతమ్మలకు కూడా దురదృష్టం వెంటాడింది. ప్రసాదరావు గారు, శాంతమ్మ గారు, నమస్తే. నమస్తే. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నావమ్మా? ఇతను మా డైరెక్టర్. నమస్తే, నా పేరు సురేష్. నమస్తే. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, జస్ట్ మినిట్. సురేష్, రెడీ. నా పేరు ప్రసాదరావు. ఈమె నా భార్య శాంతమ్మ. కొద్ది రోజుల క్రితం వరకు మా అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని నేను నా భార్య ఎంతో సంతోషపడేవాళ్ళం. మాకు ఒక కూతురు కొడుకు. ఫైనాన్షియలీ వీఆర్ సౌండ్. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబ్బాయి యూఎస్లో జాబ్. ఒక్కసారి మా కల చెదిరింది. అమ్మాయి రాత్రి హైటెక్ సిటీ నుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండ్తో తాగి కారు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్ని కొట్టి ఎగిరే అవతల వైపు పడేసరికి మా డాక్టర్ కారు క్రష్ అయి అక్కడే చనిపోయింది. ఆ దుఃఖం నుంచి మేము ఇంకా కోలుకోకముందే 4 రోజుల క్రితం యూఎస్లో మా అబ్బాయిని ఒక అమెరికన్ ఇండియన్స్ మీద ద్వేషంతో కాల్చి చంపేశాడు. తల్లిదండ్రులు పోతే పిల్లలు అనాథలవుతారు, కానీ పిల్లలు పోవడంతో మేము అనాథలైపోయాం. ఒక్కసారి అనాథలం అయిపోయాం. రేపే మా అబ్బాయి బాడీ హైదరాబాద్ వస్తుంది. అంత్యక్రియలు ముగిశాక ఆ కొడుకు కూతురు జ్ఞాపకాలు తప్ప మాకేమి మిగలవు అనే విషయం మమ్మల్ని చిత్రవద చేస్తుంది. ఆ సమయంలో సంగీతం మా ఇంటికొచ్చింది. తను నడుపుతున్న సంజీవిని ఆర్గన్ డోనర్స్ గురించి మాకు చెప్పింది. మా కొడుకు చనిపోయినా అవయవ దానం ద్వారా మరో 10 మందిలో మా అబ్బాయిని చూసుకోవచ్చని సంజీత చెప్పిన మాటలు
మా దుఃఖానికి కొంత ఉపశమనం కలిగించాయి. దుఃఖంతో కుమిలిపోయే మా లాంటి నిర్భాగ్యులకి సంజీత ఒక వెలుగు. హాయ్ సురేష్. హాయ్, డిస్టర్బ్ చేస్తున్నానా? పర్వాలేదు, మన కొన్ని డిస్టర్బెన్స్ కూడా లైక్ చేస్తుంటాం. సురేష్, డూ యు నో అవుట్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ ది వరల్డ్, స్పెయిన్ ఈస్ ది ఓన్లీ కంట్రీ విత్ ది హైయెస్ట్ డోనర్ రేట్. వావ్, దే ఆర్ రియల్లీ హ్యూమన్ బీయింగ్స్. అవును సురేష్. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేసే సంగీత. ఇవాళ జీవితంలో ఫస్ట్ టైం గుడ్ లెసన్స్ నేర్చుకున్నా. ఇంతకాలం గర్ల్స్ అంటే జస్ట్ ఫన్ అనుకున్నా, కానీ ఈరోజు నువ్వు జీవితానికి అర్థమేంటో 70mm స్క్రీన్ మీద చూపించావు. ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. నవ్ ఐ నో హౌ టు లివ్ మీనింగ్ఫుల్ లైఫ్. ఓ సురేష్, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది సంజిత. ఇలా జీవితాంతం ట్రావెల్ చేయగలిగితే ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సురేష్, నీకు నిజం చెప్పనా? నేను కోరుకుంటుంది అదే. ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ క్రియేటివ్ పర్సన్ లైక్ యూ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఓ గాడ్, నేను Cloud 9లో ఉన్నా. ఒకసారి క్లౌడ్లో నుంచి కిందికి దిగితే వి విల్ టాక్ అబౌట్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అదేంటో తెలుసుకోవచ్చా? ఇట్స్ ఎ షార్ట్ ఫిల్మ్ ఆన్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్. రేపే మనం ఆంధ్రాకి వెళ్తున్నాం. మామ ఫిగర్ వస్తుంది చూడరా. సూపర్ మచ్చా. ఫిగర్ మస్తు ఉందిరా మామ. మసాజ్ చేద్దాం పదండ్రా. చింగి చక్క 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 చింగి సూపర్ రే. రాంగ్ డెసిషన్ రా. రాంగ్ పర్సన్తో పెట్టుకున్నారు. అదేరా మాకున్న స్పెషాలిటీ.